హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దేవుడు మనతో మాట్లాడే విందామని? సో మనం ఇక్కడ వచ్చి ప్రతి వారం కూర్చున్నప్పుడు మనకి ఏం ఆశ ఉండాలి? దేవుడు మనతో మాట్లాడాలి. ఏంటి డౌట్గా చెప్పక గట్టిగా చెప్పండి. దేవుడు మనతో మాట్లాడాలి, నాతో మాట్లాడాలి. చాలాసార్లు కొన్నిసార్లు మన ఇదేముంటుందంటే దేవుడు వాళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడాలి, వాళ్ళని మార్చాలి, వీళ్ళని మార్చాలి అనుకుంటాం కదా. సో యూజువల్లీ కొన్ని మాటలు చెప్తుంటే అదే ఇది వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, లేకపోతే వాళ్ళని సరి చేయడానికి, వీళ్ళని సరి చేయడానికి. ఫస్ట్ మనము దేవుడు మనని సరి చేయడానికి అని. సో ఇక్కడ నిలబడి చెప్తుంటే ఇటు వినే వాళ్ళకి మాత్రమే కాదు, ఫస్ట్ చెప్పే వాళ్ళకి కూడా అది వర్తిస్తుంది. అదే దేవుని యొక్క వాక్యంలో ఉన్న బ్యూటీ అన్నమాట. సో దేవుని వాక్యం రెండంచుల కన్నా వాడి అనే ఖడ్గం. రెండంచులు అంటే ఫస్ట్ అంటే చెప్పే వాళ్ళని కట్ చేస్తుంది, అంటే తర్వాత వినే వాళ్ళకి. నిజంగా ఈరోజు వాక్యం ప్రిపేర్ అవుతున్నప్పుడు మరి యాక్చువల్లీ దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడని చాలాసేపు ప్రార్థనలో గడపాల్సి వచ్చింది. ఎన్నో వాక్యాలు వస్తున్నాయి కానీ హృదయానికి హత్తుకున్నది ఈరోజు దేవుడు అనేది ఏమనుకుంటున్నాడని మరి ఆలోచిస్తూ ప్రార్థన చేస్తూ మరి ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఉదయం 5 దేవుడు వాక్యం ఇచ్చాడు. సో అది ప్రార్థన చేస్తూ ఉన్నా, కొంచెంసేపు పడుకున్నా, లేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, దేవా ఏం మాట్లాడుకున్నా సంఘంతో, నాతో. ఇది సంఘం నీది ప్రభువా, మరి నువ్వు మరి సంఘంతో మాట్లాడాలి అని చాలా ఆశతో నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను అనమాట. సో ఈరోజు దేవుడు మాట్లాడిన మాటలు ఫస్ట్ నాకు చాలా తాకాయి పర్సనల్గా. నా జీవితంలో ఆ మార్పు రావడం కోసం నేను ఫస్ట్ ప్రార్థన చేసుకున్నాను అనమాట. సో అది ప్రార్థన చేసుకొని నేను మీతో ఇవాళ పంచుకోవడానికి ఇదిగాను. సో రోమాపత్రిక 13, 11, 12 వచనాలు చదువుదాం. రోమాపత్రిక 13వ అధ్యాయము 11, 12 వచనాలు. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందము. హల్లెలూయా. రాత్రి చాలా గడిచిపోయిందంట. ఏమి దగ్గరగా ఉంది? రాత్రి గడిచిపోయాక ఏమొస్తుంది? పగలు వస్తుంది. సో మనం పగలు సంబంధికులాగా మనం ఏం చేయాలంట? మనం నిర్జీవ క్రియలను విడిచి మనము ముందుకి కొనసాగాలి. మనము వెలుగు సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకోనంట మనం ముందుకి కొనసాగాలి. హల్లెలూయా. సో మనం ముందుకు కొనసాగాలి, మనము మరి నిర్జీవ క్రియల్ని విడవాలి అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సో రాత్రి చాలా గడిచిపోయింది. మనము చూస్తుంటే ఎవ్రీ ఇయర్ మనము దేనికి దగ్గర అవుతున్నాం? ఎయిదర్ దేవుని యొక్క రాకడకి లేదా మన మరణానికి కదా. ఈ లోకం మనం విడిచి వెళ్ళే సమయానికన్నా లేకపోతే యేసుప్రభు రాకడకన్నా మనం గడుస్తున్న ప్రతి నిమిషము, ప్రతి గంట మనము దేనికి దగ్గర అవుతున్నాము? ఈ రెండిటికి. అంటే మనము ప్రతి నిమిషం గడుస్తున్న ప్రతి నిమిషం, ప్రతి క్షణం మనం దేనికి దగ్గరగా తీసుకెళ్తుంది? మన యొక్క తీర్పుకి. ఎందుకంటే మనుషుడు ఎన్నిసార్లు మరణిస్తాడు? ఒక్కటిసారి. తర్వాత ఏంటంట? తీర్పే. సో మనకు అర్థమవుతుందా మనం దేని వైపు వెళ్తున్నాము, ఏ దిశలో వెళ్తున్నాము? అది మనని ఒకరోజు సిగ్గుపరిచే దినమా, లేకపోతే అది మనని సంతోషపరిచి మనం ఆనందించే దినమా? అది ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? గట్టి చెప్పండి. డౌటా? మన ఫ్యూచర్ ఎవరి చేతిలో ఉంది? ఓకే. దాన్ని బాగుపరచుకోవడం, సిద్ధపడడం ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో. సో మన డెస్టినీ మనకి దేవుడు ఆల్రెడీ సిద్ధపరిచేస్తాడు, కానీ మనం ఏం ఎంచుకుంటున్నాం అనేది మన చేతిలో ఉంది. సో మనం అనుదినము దేనికి దగ్గర అవుతున్నాం? ఏదర్ మరణానికి లేదా యేసుక్రీస్తు రాకడికి. ఈ రెండు కూడా మళ్ళా అక్కడి నుంచి వెనుతిరిగి సరి చేసుకోవడానికి ఏం లేదు. మనకి లాజరు ధనవంతుడు కథ తెలుసు కదా. ఏమవుతాడు లాజరు? ధనవంతుడు. ఈ లోకంలో చాలా హ్యాపీగా బతికాడు ధనవంతుడు. లాజర్ని పట్టించుకోలేదు ఆయన. మరి ఎక్కడ గేట్ దగ్గర ఉన్నాడంట లాజర్. మనం అది కాదు మన మెయిన్ ఇది కాబట్టి, బట్ ఐ జస్ట్ టెల్ యూ స్టోరీ. ఏం చేస్తున్నాడు? ఆయన ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నాడు లాజరు?
ఆయనకి తినడానికి ఏమీ లేదు, ఆయన ఒళ్ళంతా పుండ్లు కుక్కలు వచ్చి నాకుతున్నాయి. దానికన్నా ఎవరైనా అట్లాంటి మనిషిని చూస్తే మనకి ఏమనిపిస్తుంది? ఎవరైనా దగ్గరికి వెళ్ళే వాళ్ళు ముట్టుకుంటారా? ఇష్టపడతారా? ఎవరం ఇష్టపడం. ఒకవేళ పొరపాటున అట్లా ఏమైనా తగిలినా మనం ఏం చేస్తాం? శానిటైజర్ పెట్టుకుంటాం ఇవాళ రేపు కదా. కానీ అటువంటి అతనికి మరణం వచ్చిందంట, ధనవంతుడు కూడా మరణం వచ్చింది. అతను లాజరస్ మరణించినప్పుడు దేవదూతలు వచ్చి ఆయన్ని తీసుకొని వెళ్ళాయి. ధనవంతుడు పాతి పెట్టబడు. తర్వాత అంట ఇద్దరు వాళ్ళు ఎత్తబడ్డారు. లాజరస్ ఏంటి? అబ్రహాము రొమ్మున అనుకొని ఉన్నాడంట. ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడు. ఆయనకి ఏమడుగుతున్నాడు? అబ్రహాం ఒక రిక్వెస్ట్ చేస్తున్నాడు. అబ్రహామా, లాజర్ని పంపించి ఆయన చిటికెన వేలుతో ఒక్క చుక్క వాటర్తో నా దాహం తీర్చి అంటున్నాడు. ఇది ఎప్పుడు ఒక నిమిషం ఉండే పరిస్థితా? లాజర్ ఇక్కడ ఎన్ని రోజులు అనుభవించాడు తన ఉన్న స్థితిని? కొన్ని సంవత్సరాలు అనుభవించాడు. ఒక 50-60 ఏళ్ళు అనుకోండి, పోనీ ఒక 70 అనుకోండి, అన్ని సంవత్సరాలే. కానీ ధనవంతుడున్న స్టేట్ ఎప్పటి వరకు ఉంటుంది? అది ఎంతకాలం ఉంటుంది? నిత్యత్వంలో అదే ఉంటుంది. లాజర్ అడుగుతాడు, ధనవంతుడు అడుగుతాడు లాజరస్ని, ఒక్కసారి మా బ్రదర్స్ ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు, నేను బతికినట్టు వాళ్ళు కూడా అక్కడ బతికి ఏదో అనుకున్నారేమో, వాళ్ళందరూ నశించిపోయి, ఒక్కసారి లాజరస్ని పంపించమంటాడు. పాసిబులా? మనము ఆ గడియ సమయం దాటిపోయినప్పుడు మరలా దాన్ని సెట్ చేసుకునే సమయం అనేది ఉండదు. ఏదైనా సెట్ చేసుకోగలమంటే ఎప్పుడు చేసుకోగలం? ఇప్పుడే. మనం ఏదైనా సరి చేసుకోగలమంటే ఇప్పుడే. ఈ సమయం, ఈ గడియ దాటి మనం మరణంలోకి ప్రవేశించిన తర్వాత, యేసుప్రభు రాకడ జరిగిన తర్వాత సెట్ చేసుకోవడానికి ఏమీ ఉండదు. సో అందుకే మనం ఈ మనం సమయాలని, కాలాలని ఎరగాలంట. మనం చాలా విపరీతమైన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా దేవుడు ఎన్నో సైన్స్ ద్వారా మాట్లాడుతున్నాడు. ఇది నాకు ఏం సంబంధం లేదు అనుకుంటే దానికి ఎవరు బాధ్యులు గారు? దేవుడు ప్రకృతి ద్వారా, దేవుడు మరి మన చుట్టూ ఉన్న వాటి ద్వారా ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసా? మనతోనే. ఎవరితో మాట్లాడుతున్నారు? మనతోనే. అవి చూసినప్పుడు మనం గ్రహించాలి. అవి చూసినప్పుడు మనం ఏం చేయాలి? గ్రహించాలి. మనం ఎటు పరిగెత్తున్నాం? పౌలు చెప్పినట్టు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-14 వచనాలు చదువుదాం. ఇదివరకే నేను గెలిచెతినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనుట లేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. చాలు, ఫస్ట్ మనం ఇది ధ్యానిద్దాం. మనము దేని నిమిత్తం, నాకు చాలా ఈ వర్స్ చాలా ఫేవరెట్. ఇదివరకే నేను పర్ఫెక్షన్ వచ్చేసింది, ఇదివరకే నేను అన్ని చేసేసాను. చాలా తెలుగులో ఒక సామెత ఉంటుంది, మా తాతల నేతుల దగ్గర మా మూతులు వాసన చూడండి అంటారంట. ఇదివరకే మేము చాలా చేసేసాము, ఇప్పుడు మీరు చేసేదంతా మేము ఎప్పుడో చేసేసాము అని అంటారు. అంటే అప్పుడెప్పుడో జరిగిపోయింది. అది కాదు. ఇదివరకే నేను అన్ని, అది కాదు, అది కాదు పాల్ చెప్పేది. పాల్ చాలా అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గానే ఉన్నాడు. కానీ ఏమంటున్నాడు ఆయన? ఇదివరకే నేను గెలిచితిననయో, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను, నేను ఇదివరకే నేను పర్ఫెక్ట్ అయిపోయానని కాదు గాని, అనుకొనుట లేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. సో మనందరికీ తెలుసు కదా, దేవుడికి మన పట్ల ఒక ఉద్దేశం ఉంది, ఒక ప్రణాళిక ఉంది, ఒక పర్పస్. చెప్పండి, మనకు ఒక ఉద్దేశం ఉందా? నా పట్ల దేవునికి ఉద్దేశం ఉంది. మనం పలకడం వల్ల ఏమవుతుందంటే అది విడుదల అవుతుంది, మన లైఫ్లో శక్తి ఉంటుంది దాంట్లో. సో చెప్పండి, దేవుడికి నా పట్ల ఒక ఉద్దేశం ఉంది. సో యేసు ప్రభు నన్ను ఎందుకైతే పట్టుకున్నాడో, నేను ఆయన అదే ఉద్దేశంతో పట్టుకుంటున్నానా, లేకపోతే ఏ ఉద్దేశంతో పట్టుకుంటున్నాను, ఏ ఉద్దేశంతో వెంబడిస్తున్నాను? సో అది మనం తెలుసుకోవాల్సింది. మన లైఫ్ ఉద్దేశం ఏంటంటే, యేసయ్య నన్ను ఎందుకు పిలిచావు? ఏదో నేను బ్రతుకుతున్నా ఒక సామెత, గుడ్డెద్దు చేలబడ్డట్టు ఏదో చేస్తున్నామని కాదు, ఏదో ఉంటున్నాం బతికేస్తున్నామని కాదు. మన లైఫ్కున్న పర్పస్, ఉద్దేశము, క్రీస్తు యేసు యొక్క ఉద్దేశం మన పట్ల నెరవేరుతుందా లేదా? వాట్ ఈస్ ద గోల్? ఏంటి ఈ సంవత్సరానికి మీ యొక్క గోల్ ఏంటి? లేకపోతే రానున్న రోజుల్లో మీ యొక్క ఇదేంటి? ఏం చేయాలనుకుంటున్నాం మనం? రోజులు గడిచిపోతున్నాయి, వారాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మనం ఇజ్రాయేలీలాగా చుట్టూ అదే తిరుగుతున్నామా? లేకపోతే మనము
ముందుకి కొనసాగుతున్నామా? రాత్రి చాలా గడిచిపోయిందంట, వెలుగు వచ్చే సమయము ఆసన్నమవుతుంది, ద డే ఈజ్ అట్ హ్యాండ్. కానీ మనం ఇంకా ఏంటి, అప్పుడు ఏం చేయాలంటే మనం దాంట్లో జీవించాలంటే నిర్జీవ క్రియలను విడిచిపెట్టి అంట. ఇప్పటి వరకు ఏది జరిగిందో ఏంటంట, దాన్ని మనం విడిచిపెట్టాలి. అండ్ ఏంటి ఏమంటున్నాడు, నేను ఇదివరకే పర్ఫెక్ట్ అయిపోయాను, ఇదివరకే నాకు ఇచ్చేసాను కాదు, కానీ నేను ఏంటంట యేసుక్రీస్తుని ఎందు నిమిత్తం అయితే పట్టుకున్నాడో నేను ఆయన అందు నిమిత్తమే పట్టుకోవాలని ఏం చేస్తున్నాడు, పరిగెత్తుచున్నాను. మనకి ఇష్టమైనా లేకపోయినా మనం అందరం ఒక రేస్లో ఉన్నాం. నేను యేసు ప్రభుని నమ్ముతున్నాను అనేవారు ఎంతమంది ఉన్నారు? యేసు ప్రభుని నేను సొంత రక్షకుడుగా అంగీకరించాను, అందరం అంగీకరించాము కదా. సో అంగీకరిస్తే మనకి ఇష్టమైనా లేకపోయినా మనం అనుకుంటున్నాం మనం చాలా ఈజీగా ఉన్నాం, చాలా ఇదిగా ఉన్నామని. కానీ మనం అందరం ఒక పందెంలో, ఒక రేస్లో ఉన్నాం. ఆ రేస్లో మనము నియమ ప్రకారము మనం పరిగెత్తాలి. లేకపోతే ఏంటి, మనము ఆ యొక్క కిరీటం పొందుకోలేం, ప్రైజ్ పొందుకోలేం. ఇక్కడ కాంపిటీషన్ లేదు, ఈ యొక్క రేస్లో కాంపిటీషన్ అనేది లేదు. మనం చాలాసార్లు క్రిస్టియన్స్గా కూడా అలవాటు పోగొట్టుకోం. ఈ లోకంలో ఏముంది, ఈ లోకంలో ఇప్పుడైతే చిన్న పిల్లల నుంచి కిండర్గార్టెన్ నుంచి కూడా ఏం నేర్పిస్తారు, కాంపిటీషన్ నేర్పిస్తారు. వాళ్ళతో కంపీట్ చేయాలి, వీళ్ళతో కంపీట్ చేయాలి, వాళ్ళకన్నా ఫస్ట్ ఉండాలి, వీళ్ళకన్నా ఫస్ట్ ఉండాలి. కానీ దేవుని యొక్క రాజ్యంలో అది రివర్స్, ఏముండదు, కాంపిటీషన్ లేదు. కానీ నీ పందెం నువ్వు పరిగెత్తితే, నా పందెం నేను పరిగెత్తితే, నా కోసం ఒక కిరీటం ఉంది, పరిగెత్తిన ప్రతి వారికి ఒక కిరీటం ఉంది. కానీ ఒక ఏంటి, నియమ ప్రకారము పరిగెత్తాలి. అదొక్కటే కండిషన్. ఏంటి కండిషన్? నియమ ప్రకారం. ఆ నియమ ప్రకారం పరిగెత్తడానికి ఏంటంటే, మనం యేసు ప్రభు ఎందు నిమిత్తం అయితే మనల్ని పట్టుకున్నారో అందు నిమిత్తం మనం పరిగెత్తనే మనకు క్రౌన్ వస్తుంది. చాలామంది చాలా డిఫరెంట్ ఉద్దేశాలతో మనం ఉంటాం, డిఫరెంట్ ఒపీనియన్స్ కలిగి డిఫరెంట్ మనం సంఘానికి రావడమే కానీ, లేకపోతే మనం దేవుని వెంబడించడమే కానీ, మనము ఈ యొక్క బైబిల్ చదవడమే కానీ, లేకపోతే వాక్యాన్ని వినడమే కానీ, ప్రార్థన చేయడమే కానీ, అందరికీ ఒకటే ఉద్దేశం ఉండదు. డిఫరెంట్ ఉద్దేశాలు కలిగి మనం చేస్తుంటాం. కానీ ఆ ఉద్దేశము ఆ యొక్క ఇది దేవునికి అంగీకారంగా లేకపోతే, దేవుని ఉద్దేశ ప్రకారం లేకపోతే దానికి మనకి ఫలితం ఏమి ఉండదు. మనం అది గ్రహిస్తామా? మనం అది రియలైజ్ అవుతామా? మనం నియమ ప్రకారము లేకపోతే దేవుడు ఇచ్చిన దీని ప్రకారం, రూల్స్ ప్రకారం మనం చేయకపోతే మనకేముండదు, బహుమానము ఉండదు. మనం కాంపిటీషన్లో లేము, ఎవరితో కాంపిటీషన్లో లేము. ఫస్ట్ మనం అందరం గ్రహించాలి. దట్ విల్ గివ్ యూ పీస్. చాలా సమాధానం ఇస్తుంది మనం ఎప్పుడైతే రియలైజ్ అవుతాం. ఈ లోకం ఎప్పుడు కాంపిటీషన్. కానీ ఎవ్వరం కూడా మనం ఇక్కడ కాంపిటీషన్లో లేదు. సంఘంలో ఉన్న ఎవ్వరు కూడా ఒకరితో ఒకరు కాంపిటీషన్లో లేము. ఒకరిని చూసి అసూయపడేది లేదు, ఒకరిని చూసి మనము ద్వేషించేది లేదు, ఒకరికున్న తలాంతులు బట్టి మనం ఇచ్చేసేది లేదు. దేవుడే ఇచ్చారు. తలాంతులు ఎవరిస్తారు చెప్పండి? దేవుడే ఇస్తాడు. మరి దేవుడిచ్చిన దానికి మన సామర్థ్యం, మన శక్తి ఏంటి, మన సామర్థ్యత ఏంటి, మనం ఎంత చేయగలం ఆయనకు తెలుసా తెలీదా? తెలుసు కదా. సో తెలిసినప్పుడు మన నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాడా దేవుడు మనం చేయగలిగిన దానికైనా? మనము మట్టితో చేయబడ్డవారం ఆయనకు తెలుసు, మనం ఏంటో దేవుడికి తెలుసు. సో ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడంటే, మనము ఆయన ఇచ్చిన పని మనం నెరవేర్చాలి. మనం ఇందాక ఉజ్జా గురించి చూసాం కదా, ఆయనకి ఇచ్చిన పని చేయడం కాకుండా ఆయన ఎక్కువ ఓవర్ జీల్, అనవసరమైన జీల్తో ఆయన ఆ యొక్క మందసాన్ని ముట్టుకున్నాడు. నీకు ఎంత చెప్పబడిందో అంత చేయాలి. మనకెంత చెప్పబడిందో అంత చేయాలి. మనం కొంచెం వాటిలో నమ్మకంగా ఉంటాడంట, దేవుడు ఏం చేస్తాడు, మనకి ఎక్కువ రాజ్యాలు ఇస్తాడంట. చిన్నవాడితో. సో యేసు ప్రభు నన్ను ఎందుకు పట్టుకున్నాడు? నేను ఆ పని చేస్తున్నానా, లేకపోతే మిగతా అవన్నీ చేస్తూ ఆ ఒక్క పని మిస్ అయిపోతున్నాను? మనం మార్తా మరియా గురించి కూడా విల్సన్ బ్రదర్ ఒకసారి చెప్తే విన్నాం కదా. ఏమవుతుంది, మార్తా చాలా విస్తారమైన ఎన్నో పనులు చేస్తుంది. ఒకవేళ న్యాచురల్ ఐకి చూస్తే మేరీ ఏం చేస్తుంది, ఉట్టి కూర్చొని ఉంది, ఏమీ పని చేయట్లేదు. మామూలుగా మనుషులకు చూస్తే ఏమైనా సబ్బా మార్తా అయితే చాలా పనిమంతురాలు, చాలా పని చేస్తుంది. కానీ దేవుడు చెప్పిన ఇది చేస్తుందా? తనకిష్టమైన పనులు తను చేస్తుందా? చాలాసార్లు మనము దేవుళ్ళకి వచ్చాక మనకిష్టమైన పనులు మనం చేస్తుంటాం. వీ డూ వాట్ వీ లైక్ అండ్ వీ డూ
వాట్ వీ థింక్ ఇస్ యాక్సెప్టబుల్ టు గాడ్. నాకు ఇష్టమైన దీంట్లో నేను చేస్తాను, నాకు ఇష్టమైన విధంగా నేను ఉంటా, నాకు ఇష్టమైన విధంగా నేను దేవుని సేవిస్తాను. కాదు, దేవుడు నేను ఎందుకు ఇచ్చేస్తాడు. మనం ఒక వస్తువు కొనుక్కుంటాం అనుకోండి, ఆ వస్తువు మనం కొనుక్కున్న ఉద్దేశం తప్ప వేరే ఏవి చేసినా మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుందా? ఉండదు. ఏ వస్తువు మనం దేనికి కొంటామో ఫస్ట్ దానికి యూస్ఫుల్ ఉండాలి కదా. మనం అది వదిలేసి వేరేవన్నీ చేసినా, అది ఆ వస్తువు ఆ పని కాకుండా వేరేవన్నీ చేసినా ఏమైనా ఇది ఉంటుందా? ఉండదు, ఉపయోగము ఉండదు. సో మనం రియలైజ్ అవ్వాలి ఏంటంటే, మనని యేసు ప్రభు ఎందుకు పిలిచారు, ఎందుకు పట్టుకున్నారు, మనం అదే ఉద్దేశంతో ఆయన పట్టుకొని వెంబడిస్తున్నామా, లేకపోతే మన ఇష్టానుసారంగా మనం చేస్తూ మనకు దేవుడు కిరీటం ఇవ్వాలి, దేవుడు నన్ను గుర్తించాలి, దేవుడు నన్ను మరి ఏమంటారు ఆ యొక్క ఉన్నత స్థలం ఇవ్వాలి అని చాలామంది ఆశపడుతుంటాం. కానీ మనకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది అట్లా చేసే వాళ్ళకి. ఏంటి? మీరెవరో నాకు తెలియదు. అక్రమము చేయవాళ్ళారు. అక్రమం చేసేవాళ్ళు అంటే ఏంటి? లా బ్రేక్ చేసేవాళ్ళు. లా బ్రేక్ చేసేవాళ్ళని అంటున్నాడు. లా బ్రేక్ చేస్తాం. లా బ్రేక్ చేసేవాళ్ళు నీ దేవుడు అంటున్నాడు, అక్రమం చేయవాళ్ళరా మీరెవరో నాకు తెలియదు, మీరు నా యొద్ద నుంచి తొలగిపోండి. మీరెవరు అసలు? మనం ప్రభువా అని దినమంతా ప్రార్థన చేసిన, దినమంతా ఇది చేసిన, ఒకవేళ ఆ నియమ ప్రకారం మనం లేకపోతే వీఆర్ నాట్ అచీవింగ్ ఎనీథింగ్. అందుకే మొదటి కొరింథీ 13వ అధ్యాయంలో చెప్తాం, అది తీయక్కర్లేదు. కానీ మనమంట ఎంత భక్తి అంటే వారి శరీరాన్ని ఆ అగ్నికి ఆహుతి చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. అంత భక్తి ఉన్నా ఒకవేళ ప్రేమ లేకపోతే వ్యర్థం, ఏమీ లేదు. ఒకవేళ పర్ఫెక్ట్ పర్సన్ అంటే పర్ఫెక్షన్ వైపు మనం వెళ్తున్నామంటే దేవుని ప్రేమలో ఎదుగుతాం, గిఫ్ట్స్లో కాదు. గిఫ్ట్లు, వరాలు దేవుడిస్తాడు మనకి, మన శక్తి మన సామర్థ్యత కాదు. అది దేవునిది ఏమంటారు, పరిచర్య కోసం వాడాలి. వరాలు దేవుని కోసం వాడవలసినవి. మనల్ని ఒకవేళ దేవుని మెప్పు పొందేలాగా చేసేది ఏంటంటే మన ప్రవర్తన, మనము ప్రేమ, దేవుని యొక్క ఆత్మ ఫలము కలిగి ఉండడం. మనం పర్ఫెక్ట్గా అవుతున్నాం అంటే ప్రేమలో పర్ఫెక్ట్ అవుతాం. నాకు చాలా విశ్వాసం ఉందంటే కాదు, అది పర్ఫెక్షన్కి గుర్తు కాదు. చాలా ఏమంటారు నిరీక్షణ ఉంది అంటే కాదు. ప్రేమ ఉంటే దెన్ అప్పుడు మనము పరిపూర్ణులుగా అవుతున్న దానికి లెక్క. సో ఆర్ వి హ్యావింగ్ దట్ లవ్? మనం దేవుని వెంబడిస్తుండే, మనం ఇవాళ ఆరాధనలో కూడా దేవుడు అదే, మనం ఎంత ప్రేమిస్తున్నాం ఆయన, డూ యూ రియలీ లవ్ హిమ్ అని ప్రేమిస్తున్నాము. ఎంత మనం ప్రేమిస్తున్నాం? నిజంగా ప్రేమిస్తే ప్రేమించే వాళ్ళకి మనం ఏమి ఇష్టమో అవి చేస్తాం కదా. యేసుప్రభు కూడా అంటాడు, నీవు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గాయకుంటారు. చాలామంది మనం ఉట్టుటిగా పెదవులతోనే చెప్తుంటాం. అందుకే వీళ్ళు పెదవులతో నన్ను స్తుతిస్తారు, కానీ వీళ్ళ హృదయాలు ఎక్కడున్నాయంట? దూరంగా ఉన్నాయి. పెదవులతో మాత్రం దేవాస్తుతి, స్తుతి, స్తోత్రం 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 అంటుంటాం, కానీ హృదయాలు ఎక్కడున్నాయంట? వేరే వేరే చోట్ల అంతా తిరిగి వస్తుంది. తెలుసా చెప్తుంటారు కదా, మనం ఇక్కడ ఉన్నట్టు ఉంటాం కానీ అన్ని చోట్ల తిరిగేసి వస్తాం. వీఆర్ హియర్. చాలామంది అట్లనే ఉంటాయి. మైండ్ ఇక్కడ కూర్చొని ఉంటారు, మైండ్ యాబ్సెంట్ బాడీ ప్రజెంట్ అంటారు. టీచర్స్ అంటుంటారు కదా స్కూల్లో క్లాస్లో స్పందించినప్పుడు ఏమంటారు? వేర్ ఆర్ యూ, ఎక్కడున్నాను? మైండ్ యాబ్సెంట్ బాడీ ప్రజెంట్. మనం సంఘంలో ఉండి కూడా అట్లనే చేస్తాం. అక్కడ పిల్లలు చేస్తారు, ఇక్కడ పెద్దలు చేస్తారు, అంతే. కానీ నిజంగా మనము ప్రేమిస్తే మనము ఏం చేస్తాము? వారికి ఏమి ఇష్టమో అది చేయాలని ఆశపడతాం. వాళ్ళకి ఎలా ఇష్టమో అలా ఇచ్చేయాలని ఆశపడతాం. సో మళ్ళీ చదువుమా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 14 వరకు. ఇదివరకే నేను గెలిచెతినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనటలేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను,
వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురు ఎద్దుకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మనం వెనక్కున్నవి ఇప్పటి వరకు మీరు ఏం చేశారు? ఇంపర్ఫెక్ట్గా చేసామేమో మనమందరం, ఇంక్లూడింగ్ మీ. పర్ఫెక్ట్గా మనం చేయలేదేమో, మనము దేవుడి నుంచి మెప్పు పొందే విధంగా లేవేమో, కానీ మనము అయినా ఇంకా రేస్లో ఉన్నాం. ఈ దినం ఇంకా మనం సజీవుల లెక్కలో ఉంచాడంటే దేవుడు, అది నిజంగా ఒక దేవుని కృప. ఇంకా మన నుంచి ఆశిస్తున్నాడు. నమ్మండి, ఇది నమ్మండి, దేవుడు ఏవి కూడా వ్యర్థమైన వాటిని, అనవసరమైన వాటిని ఎంటర్టైన్ చేయడు. ఒకవేళ మన పని ఇక్కడ అయిపోయిందంటే హీ విల్ టేక్ అస్ హోమ్. ఒకటి, ఆయన మర్సీ. మనం ఇంకా ఈరోజు సజీవుల లెక్కలో ఉన్నామంటే అది మర్సీ, ఆయన దయ, ఆయన కనికరం అది. రెండవది, ఇంకా ఆయన మన పట్ల ఉన్న ఉద్దేశం ఇంకా మనము నెరవేర్చలేదు. ఈ రెండు మనము ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను ఏమై ఉన్నాను, అది దేవుని దయే, దేవుని కృపయే. అనుదినం మీరు జ్ఞాపకం చేసుకుంటారా? ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటారో తెలియదు, కానీ ఇలా ఉండడానికి ఈరోజు నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే. మనం ఏం చేసినా అది మన శక్తి సామర్థ్యాలు కాదు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను ఎంత ప్రార్థించాను దేవుడు అందుకే జవాబిచ్చాడు. కాదు, మనం ఏమై ఉన్నా, మనం ఏమి చేసినా ఆ దేవుని కృప వల్లనే నేను సర్వైవ్ అవుతున్నా అన్న జ్ఞానం మనం కలిగి ఉండాలి. వాట్ ఎవర్ వీఆర్ జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. ఆయన కృప వల్ల, ఆయన దయ వల్ల. దిస్ ఇస్ చాలా చాలా ఇంపార్టెంట్. అనుదినం మనం జ్ఞాపకం చేసుకుంటేనే మనము సర్వైవ్ అవుతాం. ఇంకొకటి, నేను ఏమంటారు, ఇఫ్ సంబడి థింగ్స్ ఐఎమ్ సంథింగ్, నేను ఇది అని అనుకుంటే యు ఆర్ నథింగ్ అని ఉంటుంది. తెలుగులో ఏముంటుందో నాకు గుర్తులేదు, కానీ ఒకవేళ మనం హెచ్చించుకుంటే యు ఆర్ నథింగ్ అంట. మనం హెచ్చించుకొని మనం ఏదో ఉన్నాము అనుకున్నాం అనుకోండి, దెన్ వాట్ ఆర్ వీఆర్ నథింగ్. మనం హంబుల్ చేసుకొని, దావీదు వంటి హృదయం. ఎందుకంటే దావీదు తను ఉన్న స్థితిని, తన దేవుడు ఎక్కడి నుంచి హెచ్చించాడనేది ఎప్పుడు మర్చిపోలేదు. ఎవ్రీడే మనం గుర్తు చేసుకోవాలి. మనం ఏంటి, నేను ఏ స్థితి నుంచి నన్ను ఇక్కడ తీసుకొచ్చావు. సో మనం ఎవ్రీడే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన మరి 1 పేతురు 5:6 చదవండి. దేవుని యొక్క హస్తాల కింద మనము సరెండర్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నామా? దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. దేవుడు ఏంటంట, తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు. తగిన సమయం అందరికీ ఉంటుంది, అనుకూల సమయం అందరికీ ఉంటుంది. బై ద వే, వెన్ వీఆర్ రెడీ గాడ్ విల్ లెట్ us know. వెన్ వీఆర్ రెడీ, మనం ఏదైనా చేయడానికి రెడీ ఉన్నామంటే అది దేవుడు మనకు చెప్తాడు. తగిన సమయమందు దేవుడు మనల్ని హెచ్చించలాగా మనం ఏం చేయాలంట, ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండాలంట. హల్లెలూయా. ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉంటే తగిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా, దేవుడు పార్షియాలిటీ చూపించే దేవుడు కాదు, ఖచ్చితంగా హెచ్చిస్తాడు, ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఈ విషయాలు ఆలోచిస్తుంటే నాకు ఎస్తేర్ గుర్తొచ్చింది, బైబిల్లోని ఎస్తేర్. సో ఒకసారి మనము ఎస్తేర్, తను ఒక రాణిగా అవ్వక ముందు తన సిద్ధపాటు గురించి మనం ధ్యానిద్దాం ఇవాళ. ఎస్తేర్ అన్న మాటకి హెబ్రీ భాషలో హిడెన్ అంటే దాగి ఉన్నది అని అర్థం. గ్రీకు భాషలో స్టార్ అని అర్థం, నక్షత్రం. హెబ్రీ భాషలో ఏమో దాగి ఉన్నది, గ్రీకు భాషలో స్టార్. సో ఈరోజు నేనేం చెప్పాలనుకున్నా అంటే, ఒక దాగి ఉన్న ఆమె ఒక స్టార్గా ఎలా మారిందో మనం చూద్దాం. హల్లెలూయా. సో ఎస్తేర్ గ్రంథము 2వ అధ్యాయము చదువుదాం, ఫస్ట్ నుంచి. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు యొక్క ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వష్టిని, ఆమె చేసిన దానిని, ఆమెకు నిర్ణయింపబడిన దానిని తలంచగా, యవ్వనులగు రాజు పరిచారకులు ఇట్లనిరి, అందమైన కన్యకలను రాజు కొరకు వెదకనగును,
అందు నిమిత్తము సౌందర్యవంతులైన కన్యకలందరినీ సమకూర్చి షూషాను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడగు హేగే వశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించునుగాక. చాలు, ఇక్కడ మనము కొంచెం కొంచెంగా ధ్యానిద్దాం. ఇది జరిగిన తర్వాత అంటే ఏం జరిగింది మనకి తెలుసు. వష్టి ఏమైంది, దేవుడు రాజు సముఖానికి ఆమెని సమన్ చేస్తే, రమ్మని పిలిస్తే ఆమె ఏం చేసింది, నిరాకరించింది, రాలేదు. రాకపోయినందుకు అక్కడ ఉన్న వారందరూ ఏమన్నారు, మంత్రులు వాళ్ళ ఇదేంటంటే, ఇది ఒకవేళ మనం అనుమతిస్తే వేరే వాళ్ళు కూడా రాజు ఆజ్ఞకి వాల్యూ ఉండదు, కాబట్టి ఏం చేయాలి, ఆమెని బహిష్కరించాలి, ఆమెని రాణిగా తీసేయాలని. సో అది అయిపోయిన తర్వాత ఏమైందంట, రాజైన అహష్వేరోషు యొక్క ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వష్టిని ఆమె చేసిన దానిని ఆమెకు నిర్ణయింపబడిన దానిని తలంచగా యవ్వనులకు రాజు పరిచారకులు ఇట్లనిరి, అందమైన కన్యకలను రాజు కొరకు వెదకనగును. ఇక్కడ చూస్తే మనం చూస్తాం గాస్పుల్ అనేది, సువార్త అనేది మరి యూదులు ఏమంటారు, రిజెక్ట్ చేసిన తర్వాత ఎవరికి వచ్చిందంట, అది అన్యజనులకి వచ్చింది. సో మనం ఒక వష్టిని ఒక జ్యూస్ లాగా తీసుకుంటే వాళ్ళు రిజెక్ట్ చేశాక ఏమొచ్చింది, ఇప్పుడు పిలుపు అన్యజనులకు అందరికీ వచ్చింది. సో ఇక్కడ ఏం చెప్పారంట, యవ్వనస్తులైన ఆఫీసర్స్ వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఇప్పుడు రాజు కుంకుక రాణిని వెతుకుదాము. సో తర్వాత ఏమైంది, 3వ వచనము, అందు నిమిత్తము సౌందర్యవంతులైన కన్యకలందరినీ సమకూర్చి షూషాను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడగు హేగే వశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించునుగాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికి ఇచ్చిన తరువాత రాజు ఆ కన్యకలలో దేనియందు ఇష్టపడునో ఆమె వస్తీకి బదులుగా రానియగును. ఈ మాట ఇక్కడ మనం చూస్తే హేగే అనే ఒక వ్యక్తికి నపుంసకుడికి ఏం అప్పగించారు, ఈ యొక్క స్త్రీలని అప్పగించి వాళ్ళు వష్టికి బదులుగా రాని అవడానికి సిద్ధపరచడానికి ఒక నియమించారు. హల్లెలూయా. ఇక్కడ చూస్తే మనము పిలుపు అందరికి ఇచ్చారు, మెనీ ఆర్ కాల్డ్, చాలా మంది పిలువబడతారు, కానీ దీంట్లోంచి ఒక్కళ్ళే రాణిగా ఎంచబడతారు. ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్లో అది ఒకవేళ ఆత్మీయంగా మనం తీసుకుంటే ఆ ప్రాసెస్కి మనం ఎలా లోబడాలి, ఏం చేస్తే మరి రాజుకు అంగీకారంగా ఉంటుంది. ఇప్పుడు ఒక రాజు మనం చూస్తే మనం కూడా మన పెళ్లి కుమారుడు ఎవరు, యేసయ్య కోసం మనం సిద్ధపడాలి, యేసయ్య రాకడ కోసం మనము సిద్ధపడాలి. ఆ విందు ఆ యొక్క ఫీస్ట్, ఆ గ్రేట్ ఫీస్ట్ కోసం మనము సిద్ధపడాలి. ఆ సిద్ధపాటుకి ఏం అవసరం, హేగే ఇక్కడ చూస్తే మన సిద్ధపరిచే వాళ్ళు ఎవరు, వధువుగా సిద్ధపరిచేది ఎవరు, పరిశుద్ధాత్మ దేవుడు. సో మనం చూస్తే ఒక పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఒక సింబల్గా మనం ఇక్కడ చూస్తున్నాం. చదువు. ఈ మాట రాజునకు అనుకూలమాయను గనుక అతడు అలాగు జరిగించెను. షూషాను కోటలో బెన్యామీనీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యూదుడుండెను. బబులోను రాజైన నెబుకద్నేజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదయుండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. హలో, ఇక్కడ చూస్తే ఇక్కడ మనము మొర్దెకై యొక్క ఇంట్రడక్షన్ మనం చూస్తున్నాం. మొర్దెకై ఎటువంటి వ్యక్తి అంటే తన పినతండ్రి కుమార్తెను తన కూతురుగా తీసుకున్నాడు. యాక్చువల్లీ తనకి సిస్టర్ అవుతుంది, కానీ ఏం చేశాడంటే ఆయన కుమార్తెగా స్వీకరించాడు. అది ఇది నాకు చాలా బాగా తెలుసు, ఎందుకంటే నా లైఫ్లో అలానే ఉండే. ఎట్లా మా పేరెంట్స్ లేని అవైలబుల్ లేని సమయంలో నన్ను మా బాబాయ్ అలాగే ఒక కుమార్తెగా, నాకు మా బాబాయ్కి ఎక్కువ ఏజ్ డిఫరెన్స్ లేదు, 9 yearsే, కానీ నన్ను ఒక కుమార్తెగా స్వీకరించి ఇది ఇచ్చినందుకు నేను నిజంగా ఈ యొక్క ఇది చదువుతూ ఉంటే నాకు చాలా ఇది అనిపించింది. ఒక మొర్దెకై తన బ్రదర్ లాగా, కజిన్ లాగా, కానీ ఏమైందంటే తన కుమార్తెగా స్వీకరించాడంట. హల్లెలూయా. సో ఇక్కడ మనం కూడా ఎవరైతే యేసు ప్రభువును అంగీకరిస్తారో వారందరూ ఏమవుతారు,
ఆయన పిల్లలు అవ్వడానికి వాళ్ళకి దేవుడు ఏంటంట అధికారం ఇస్తాడు. హల్లెలూయా. ఇక్కడ చూస్తే కుమార్తెగా స్వీకరించాడు. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకలు అనేకులు షూషాను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడిన. 7వ వచనం ఒకసారి చదవమా మొర్దెకాయి గురించి. తన పినతండ్రి కుమార్తె అయిన హదస అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. ఇక్కడ చూస్తే ఎస్తర్కి ఆమె అందమైనది, మళ్ళీ సుందర ముఖము కలిగి ఉన్నదంట. షీఈస్ బ్యూటిఫుల్ టు లుక్ ఎట్. అయినా కానీ ఆ ప్రాసెస్ ఏమన్నా క్రాస్ అయిపోయిందా? ఫిజికల్ బ్యూటీ కాదు, ఒక రాణిగా అవ్వడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ కూడా ప్రతి ఒక్కరూ వెళ్ళాలి. చాలామంది దేవుడు మన కుమార్తెలుగా మరి అంగీకరించిన తర్వాత ఇంకా అయిపోయింది, వీఆర్ డైరెక్ట్లీ గోయింగ్ టు హెవెన్ అనుకుంటాం, క్రౌన్ వచ్చేస్తుంది అనుకుంటాం. కానీ దేవుడు మనల్ని అక్కడే ఆగిపోవాలని మనల్ని ఇచ్చేయట్లే. గాడ్ మనని ఆయన విధంగా, ఆయన రూపంలో, ఆయన స్వరూపంలో మనం మారాలని, మరి మన పిలుపుకి తగినట్లుగా మనం ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. సో ఇక్కడ చూస్తే ఆమెను తీసుకొచ్చి ఏం చేశారంట? కింగ్స్ కమాండ్ చదివిన 8th. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురం చేయబడి కన్యకులు అనేకులు షూషాను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడెను. ఇక్కడ చాలా మంది ఉట్టి తనొచ్చిందా? ఎస్తేరు ఒక్కతే రాలేదు, కానీ చాలామంది స్త్రీలు పోగు చేయబడి మరి కన్యకలు తీసుకొని రాబడ్డారు. అక్కడికి ఎస్తేర్ని కూడా తీసుకురావడం జరిగింది. ఆమె ఎవరు, ఆమె ఐడెంటిటీ, ఆమె ఏమైంది, ఆమె గుర్తింపు ఏమీ లేని ఒక సాధారణ రాలిగా ఇక్కడ వచ్చింది, మామూలుగా వచ్చింది. అన్నీ తనకున్న క్వాలిఫికేషన్స్ ఏవి కూడా రాణిగా డైరెక్ట్గా రాణి అవ్వడానికి అవకాశం లేదు. మనం చాలాసార్లు మన పరిచర్యలో ఉండడానికి, లేకపోతే మనం దేవునికి ఇష్టంగా ఉండడానికి మన క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, మనము వీఆర్ ఎలిజిబుల్ అనుకుంటాం. నో, నీకు ఏమైతే ఉన్నాయో అవన్నీ వెన్ యూ కమ్ టు గాడ్ ఇట్ హ్యాస్ టు బికమ్ జీరో. ఏమైపోవాలి? జీరోగా మారిపోవాలి. ఆ జీరోగా మారడము అది మన చేతిలో ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే జీరోగా కంప్లీట్గా అయిపోతామో అప్పుడు దేవుడు మనల్ని గుర్తింపు వచ్చే ఒక నక్షత్రముగా చేస్తాడు. ఒకసారి ఒక దైవజనుడు మనకు తెలిసిన వాళ్ళు చెప్పారు, అబ్రహాము సంతానంని దేవుడు దేంతో పోల్చాడు? ఆకాశ నక్షత్రాలకు. ఇంకొకటి ఇసుక రేణువుగా నక్షత్రాలుగా పోల్చాడు. అయితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, మనం ఇసుక రేణువులుగా ఉండాలా, నక్షత్రాల్లాగా ఉండాలా అనేది మన చాయిస్. యూ వాంట్ టు బీ డస్ట్ ఆర్ యూ వాంట్ టు బీ స్టార్స్? మనం అందరం డస్ట్ లాగానే స్టార్ట్ అవుతాం, ఎందుకంటే మనకి ఏ మంచి క్వాలిఫికేషన్స్ లేవు. కానీ ఆర్ వి ఎయిమింగ్ టు బీ దట్ స్టార్స్? ఇంకా డస్ట్ లాగానే ఉండడము మనం ఇష్టపడతాము. ఏదో లేదు, డస్ట్ లాగైనా ఉన్నాను కదా కనీసం, దీనత్వం అంతా దీంట్లోనే కనిపిస్తుంది మనకి. వీ డోంట్ వాంట్ టు రైజ్. కానీ దేవుడి పిలుపు ఏంటి? మీరు పైకి రండి, మీరు ఉత్తమమైన దాన్ని ఎంచుకోండి, మీరు పైనున్న వాటిని వెతకండి. ఇది కదా మన దేవుడు చెప్పేది. సాటిస్ఫై అయిపోయి మీరున్న స్థితిలోనే ఉండిపోమని చెప్పారా? మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోకూడదు, కానీ మనం ఎక్కడికి వెళ్ళాలో మనము దాన్ని ఏం చేయాలి. నేను ఇదే అని అదే స్థితిలో ఉండిపోవాలనుకోకూడదు. మనం ఏం చేసేది ఎప్పుడు హయ్యర్ దానికి. మనం పిల్లలకి ఏం నేర్పిస్తాం? పిల్లలకి స్కూల్లో ఫ్రెండ్షిప్ ఎవరితో చేయాలి కూడా చెప్తాం. ఏంటి? మంచిగా చదివే వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయండి. అల్లరి చిల్లరగా తిరిగే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చెప్తారా చెప్పరా? ప్రతి పేరెంట్స్ చెప్తారు. అది చెప్పని వాళ్ళు ఎవరు ఉండరు. మంచిగా చదివే పిల్లలతోనే ఉండు, మంచిగా చదివే వాళ్ళతోనే, మంచి బిహేవియర్ ఉన్న వాళ్ళతోనే ఉండాలనుకుంటాం. కానీ వెన్ ఇట్ కమ్స్ టు గాడ్ మనము ఏం చేస్తుంటాము అనేది మనము గమనించుకుందాం. ఈ లోకపరంగా మనం మంచి అనుకున్నాం, కానీ అది నిజంగా దేవుని దీంట్లో అంగీకారంగా ఉందా? సో ఇక్కడ చూస్తే తను కూడా నార్మల్గా అందరిలాగా తను చూడడానికి బ్యూటిఫుల్ ఉందంట, కానీ మరి అందరినీ తెచ్చి ఎవరికి అప్పగించారంట? హేగేకి అప్పగించారు. హేగేకి ఎందుకు అప్పగించారు? ఎందుకంటే రాజుకి తగినట్లుగా
వాళ్ళని తయారు చేయడానికి. పరిశుద్ధాత్మ దేవుడు మనని ఎలా తయారు చేస్తాడంట? మనము ఒక వధువుగా మనని సిద్ధపరిచి మన రాజుకి మనని ఆయనకి ఏమంటారు చూపించడానికి, ఆయనకు అప్పగించడానికి మనము ఈ లోకంలో సిద్ధపడాలి. రెబెకాను సిద్ధపరిచిన ఎలియాజర్ లాగా ఇక్కడ చూస్తే హేగే ఏం చేస్తున్నాడు? అదే పని చేస్తున్నాడు. ఆయనకు అప్పగించబడ్డారు. అప్పగించబడిన తర్వాత చూద్దాం తర్వాత వచనం. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. చాలు, ఇది చాలా ఇంపార్టెంట్. అందరము కూడా పరిశుద్ధాత్మకి మరి పరిశుద్ధాత్మ ఫేవర్ పొందిన వారుగా ఉంటున్నామా? వాట్ ఈస్ ద థింగ్ దట్ విల్ ప్లీజ్ గాడ్? నేను దేవుడి నుంచి ఫేవర్ ఎలా పొందుకోగలను? దయ ఎలా పొందుకోగలను? ఎంతమంది మేము అనుకుంటాం నేను దేవుని దయ పొందుకోవాలి, ఆ ఫేవర్ పొందుకోవాలి. ఎంతోమంది కన్యకులు ఉండొచ్చు, కానీ మరియా దగ్గరికి వచ్చి ఏమంది? ఆ దేవదూత దయాప్రాప్తురాల, ఫేవర్డ్ ఆఫ్ ద లార్డ్, ఇంగ్లీష్లో ఫేవర్డ్, దయ పొందింది, ఆమె ఫేవర్ పొందింది. ఆ ఫేవర్ నేను ఎలా పొందుకుంటాను? ఫస్ట్ థింగ్ ఏంటంటే విశ్వాసం, దేవుని యందు విశ్వాసం. ఈ పాయింట్స్ జ్ఞాపకం పెట్టుకోండి. నేను ఫేవర్ పొందుకోవాలి దేవుని నుంచి అంటే మనకేముండాలి? ఫస్ట్ విశ్వాసం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఏముంటది? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. తర్వాత ఆయన యొద్దకు వచ్చి వారు ఆయన ఉన్నాడనియు తనను వెదుకు వారికి తగిన ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. అవును. సో ఆయన వెతుకువారు ఏం చేయాలంట? ఆయన ఉన్నాడని, ఆయన వెతికే వారికి తగిన ఫలము ప్రతిఫలం ఆయన ఇస్తాడు, రివార్డ్ ఇస్తాడని మనం నమ్మాలంట. సో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. దేవుడు ఒక ప్రక్రియలోకి మనం తెచ్చాడు, ఒక సిస్టంలోకి మనం తెచ్చాడు, ఒక పద్ధతి నియమించాడు. దాంట్లో ఏముండాలంటే మనకి విశ్వాసం ఉండాలి, దేవునిలో విశ్వాసం ఉండాలి. మనము ఇక్కడ ఉన్నాము, మనము దేవుని వాగ్దానం నమ్ముతున్నాం అంటే ఫస్ట్ మనకు దేవుడి పైన, వాగ్దానం ఇచ్చిన వాడిపైన నమ్మకం ఉండాలి. ప్రిన్సిపల్స్ బట్టి అంటే చాలామంది బ్లెస్ అవుతారు, ఉట్టి నియమాలు పాటిస్తే కూడా బ్లెస్ అవుతారు, బట్ దే ఆర్ నాట్ గోయింగ్ టు హెవెన్. వాళ్ళు దేవుని చేరుకోరు. ఉట్టి నియమాలు ఉట్టి పాటిస్తే దేవుని చేరుకోము. మనల్ని ఆ నియమాలు పెట్టిన వారిని ప్రేమిస్తే వాళ్ళకి ఇష్టమైన విధంగా ఉంటాం. అయితే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యం. సో ఫస్ట్ థింగ్ ఏముండాలి? దేవుని యొక్క దయ ఫేవర్ పొందుకోవాలంటే విశ్వాసం ఉండాలి. రెండోది మనం ఆయనతో కలిసి నడవాలి. ఆదికాండం 5:22 చూస్తే జస్ట్ 1-2 వచనాలు ఒక్కొక్క విషయం గురించి ధ్యానిద్దాం. 5:22 హానోకు మెతూషలేను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కాదు, దేవుడితో నడిచాడండి. అది ఇంగ్లీష్లో 52 ఉంటుంది. 51 చదువు. 51 సారీ 5:21 51 కాదు, ఉందా? ఏముంది? 5:21లోనే ఉందక్క. హానోకు మెతూషలేను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీయు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. హానోకు దేవుడికి ఎంత నచ్చాడంటే, దేవుడితో నడుస్తున్నప్పుడు దేవుడు ఆయనతో సహవాసం చేయడము, ఆయనతో కమ్యూనికేట్ చేయడం ఎంత ఇష్టపడ్డాడంటే ఆయనతో పాటు తీసుకొని వెళ్ళిపోయాడంట. సో నెక్స్ట్ మనం దేవునికి ఫేవరబుల్గా ఉండాలంటే మన నడక మరి దేవుడితో మనం కొనసాగాలి. ఏం చేయాలి? విశ్వాసం ఒకటి ఉంటే సరిపోదు, కానీ ఆ విశ్వాసంలో మనము కొనసాగాలి. వీ షుడ్ వాక్ విత్ గాడ్. మూడో విషయం ఏంటంటే విధేయత. ఏముండాలి? మనం దేవుని యొక్క ఫేవర్ పొందుకోవాలంటే విధేయత ఉండాలి. దేవుని యొక్క మాటకి, దేవుని యొక్క ఆజ్ఞలకి, దేవుని నియమాలకి మనం ఏముండాలి? విధేయత ఉండాలి. మనం చూస్తే యోసేఫ్ జీవితంలో మనం చూస్తాం. సో విధేయత కలిగి ఉన్నాడు. ఆయన దేవుని మాటకైనా ఏం చేశాడు? ఆయన కట్టుబడి ఉన్నాడు. ఆయనకు ఒక దర్శనం వచ్చింది, ఆ దర్శనానికి ఆయన కట్టుబడి ఉన్నాడు. మనం చూస్తే ఈవెన్ అబ్రహాము కూడా చూస్తే ఏమన్నాడు? అబ్రహాము కూడా దేవుడిచ్చిన మాటకి
లోబడ్డాడు. ఆయన అబ్రహాం ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీథింగ్. అబ్రహాము విశ్వాసంకి ఆయన, మరి విశ్వాసులకు ఆయన తండ్రిగా ఎందుకు అయ్యాడంటే ఆయన అబ్రహాము దేవుడు నమ్మెను, అది ఆయనకి నీతిగా ఎంచబడిందంట. అబ్రహాం ఏం చేశాడు? మరి 25 years ఆయన పడుతూ లేస్తూ ఆయన దేవుడు ఇచ్చిన దాంట్లో ఆయన నడిచాడు. అబ్రహాము విధేయత కోసం చూస్తే ఆయన బెస్ట్ ఎగ్జాంపుల్. తండ్రి అయిన దేవుడు ఇచ్చిన మాట పట్టుకొని ఆయన కుమారుణ్ణి బలివ్వడానికి కూడా ఆయన వెనుకకు తీయలేదు. ఆయన విశ్వాసులకు తండ్రిగా మరి ఫేవర్ పొందుకున్న వ్యక్తిగా ఆయన ఒట్టిగా ఇది కాలేదు. దేవుడి మనం చూస్తే యోసేఫ్ కూడా దేవుడు ఫేవర్ పొందుకున్న వ్యక్తి. మీరైతే నాకు హాని చేయాలని చూసారు కానీ దేవుడు దాన్ని ఏం చేస్తాడు? మేలుగా మార్చాడు. హల్లెలూయా. మేలుగా మార్చుతాడు ఎప్పుడైతే మనం విధేయులుగా ఉంటామో. అక్కడ ఆయన కంప్లైంట్ చేసినట్టు, సనిగినట్టు, గొనిగినట్టు మనకి ఎక్కడా కనపడదు. ఆయనకు చాలా అన్యాయమే జరిగింది. ఎక్కడి నుంచి అన్యాయం జరిగింది? వాళ్ళ బ్రదర్స్ దగ్గర నుంచి, సొంత ఇంట్లో అన్యాయం జరిగింది. సరే, ఒక దగ్గర వచ్చి ఆయన పనివాడుగా ఒప్పుకున్నాడు. అక్కడ ఆయన తప్పు చేయకుండా ఆయనను ప్రిజన్లో వేస్తారు. అన్యాయమే జరిగింది. ప్రిజన్లో కూడా ఆయన ఏం చేశాడు? హెల్ప్ చేస్తే హెల్ప్ చేసిన వాళ్ళు మర్చిపోయారు. అన్యాయమే జరిగింది. కానీ ఏం చేశాడంటే ఒక్కసారి కూడా నాతో అన్యాయం జరిగింది అని అక్కడ చేయడం, చెప్పడం, మాట్లాడడం, దాని గురించి సన్నగడం, గొనగడం మనం చూడం. సో ఏదైతే ఆ విధేయతలో నడిచాడో, ఆ ఇది ఒప్పుకున్నాడో, ఏమైందంటే అది కీడుని మేలుగా దేవుడు మార్చేస్తాడు. ఆయన ఫేవర్ పొందాడు. చూస్తే ఆయనకున్న యాటిట్యూడ్ని బట్టి మనం చూస్తే ఏమవుతుందంటే యోసేపు దయ పొందుతాడు. పోతిఫర్ కళలో దయ పొందుతాడు. అక్కడ జైలర్ దృష్టిలో దయ పొందుతాడు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే నాకు అనిపిస్తుంది, ఎవరైతే ఆ థ్యాంక్ఫుల్ గ్రాటిట్యూడ్ కలిగి ఉండడం, కృతజ్ఞతా భావం కలిగి ఉండడం వల్ల మనం ఫేవర్ పొందుతాం. ఆర్ యూ థ్యాంక్ఫుల్? ప్రతి నిమిషం, ప్రతి క్షణం మనం ఆ గ్రాటిట్యూడ్ మనకు ఉంటుందా? దేవుడు చేసిన మేలను బట్టి. కొన్నిసార్లు మనకు దేవుడు చేసిన విషయాలు ఆ సమయంలో కీడుగా అనిపించవచ్చు, కానీ అవి మేలు కొరకే దేవుడు చేస్తుంటాడు. సో ఆ మేలు మనకు అనిపిస్తుంది. ఆర్ యూ థ్యాంక్ఫుల్? ఆర్ యూ గ్రేట్ఫుల్ టు గాడ్? దేవుని కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తుంటాము. ఇంకొక విషయం ఏంటి? మీక్ అండ్ హంబుల్, మనని మనం తగ్గించుకోవడం. ఒకసారి యెషయా 66:2 చూద్దాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం. అవన్నీయు నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఫస్ట్ వర్స్ నుంచి చదవమా. యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమస్థానముగా మీరు కట్టనుద్దేశించున్నది ఏపాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సో మనం ఇక్కడ ఏమైనా చెయ్యాలి దేవుడు కంటే అన్ని దేవుడే చేశాడు. సో మనం చేసేది ఏమి లేదు. కానీ 2వ వచనంలో చెప్తున్నాడు మనం ఏం చేయాలి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. అయితే వాళ్ళనే ఫేవర్ చేస్తున్నాడంట. ఎవరైతే దీనులై నలిగిన హృదయం గలవారై నా మాట విని వణుకుచుండునో, నా మాట విని వణుకుతుంటారో వానినే నేను వాళ్ళని నేను దృష్టిస్తున్నాను అంటాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు దృష్టించేది అట్లాంటి వాళ్ళని, మీక్ అండ్ హంబుల్. మోజెస్ని దేవుడు ఎందుకు అంత ఫేవర్ చేశాడు? మోజెస్ నా స్నేహితుడు అన్నాడు. ఎందుకంట? భూమి అంతటిలో ఉన్న వాళ్ళలో అంట మోషే మిక్కిలి సాత్వికుడు అంట. వెరీ మీక్ పర్సన్, వెరీ హంబుల్. అది రెఫరెన్స్ రాసుకోవాలంటే సంఖ్యాకాండంలో ఉంటుంది, 12:3 రాసుకోండి, చదవకలే. మోషే మిక్కిలి సాత్వికుడు. ఆయనకి ఎంత ఫేవర్ ఉంది దేవుడి నుంచి. సో మనం దేవుడి నుంచి ఫేవర్ పొందుకోవాలంటే మనకి విశ్వాసం ఉండాలి, దేవుడితో మనం నడవాలి, దేవునికి మనం విధేయత చూపించాలి. తర్వాత మనకు కృతజ్ఞత భావం ఎప్పుడు ఉండాలి, థ్యాంక్ఫుల్ హార్ట్. తర్వాత మనము హంబుల్గా, సాత్వికముగా, దీన మనస్సు కలిగిన వారిగా ఉండాలి. అట్లాంటి వాళ్ళని దేవుడు దృష్టిస్తాడంట. కన్యకలు చాలామంది ఉన్నారేమో, కానీ మనం చూస్తే మరియా దయ పొందింది.
మనం దానియేలు గురించి కూడా చెప్పబడితే దానియేలు కూడా ఏం చేస్తున్నాడు, దేవుని వాక్యాన్ని వెతుకుచున్నాడు, దేవుడి పైన వేచున్నాడు. ఆయన ఏమంటాడు, ఆయన బహు ప్రియుడు. ఇవన్నీ మాటలు మనము ఎవరైతే దేవుని వెంబడించాలి, దేవుడి ఆజ్ఞలు పాటించాలి, దేవుడితో ఉండాలి, దేవుడితో నడవాలి, ఇవన్నీ ఆశ కలిగి దేవుని పైన నమ్మకం విశ్వాసం ఉన్న వాళ్ళని మాత్రమే గురించి ఈ మాటలు రాయబడతాయి. సో ఇక్కడ ఏమైందంట, మరి చూస్తే మరలా మనం ఎస్తేర్ గ్రంథానికి వద్దాం. ఎస్తేర్లో ఏం చెప్పబడింది, ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. ఆయన దృష్టికి ఏమైందంటే ఆమె ఇంపైనదిగా ఫేవర్ పొందిందంట ఆమె. హల్లెలూయా. మనం చూస్తాం బైబిల్లో ఫేవర్ పొందిన వాళ్ళ లిస్ట్ చాలా ఉంటుంది. ఫేవర్ పొందిందంట, ఫేవర్ పొందింది కాబట్టి ఏమైందంటే తనని దృష్టి చదువు, ఆమె అతని వలన దయ పొందెను. ఆమె అతని వల్ల దయ పొందిందంట. తర్వాత కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను, రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకి త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలమందుంచెను. ఇక్కడ ఎస్తేర్ అడిగిందా? లేదు. ఎస్తేరు ఇక్కడ ఒక్కటే ఉద్దేశంతో వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎవరిని ఆమె సంతోష పెట్టాలి? ఎవరిని సంతోష పెడితే ఆమె రాణి అవుతుంది? రాజుని కదా. సో రాజుని సంతోష పెట్టాలి అన్న ఒక్క ఉద్దేశమే. మిగతా కన్యకలు ఏ ఉద్దేశాలతో వచ్చారో మనకు తెలియదు. ఇక్కడ మాత్రము హేగే ఏదైతే ఎత్తుకుతున్నాడో అది ఈమెలో కనబడింది ఎక్కడో. అందుకేమంట ఆయన దృష్టికి ఆమె దయ పొందిందంట, ఆయన కళ్ళకు ఆమె ఇంపైనదిగా కనపడిందంట. సో ఏం చేస్తాడు, ఆమెకి బెస్ట్ ఇచ్చాడు. బెస్ట్ టీచర్స్, బెస్ట్ ఎవరైతే సిద్ధపడడానికి యూస్ఫుల్ ఉంటారో బెస్ట్ వాళ్ళని దేవుడు హేగే ఆమె కోసము సమకూర్చాడు, బెస్ట్ ప్లేస్లో పెట్టాడు. మనము దేవుడిని ప్లీజ్ చేయాలని ఒక ఉద్దేశం, దేవుని సంతోషపరచాలని ఒక ఉద్దేశం ఉంటే మనం ఏమీ అడగక్కర్లేదు, దేవుడే అన్నీ సమకూరుస్తాడు. అందుకే మనం దేవుళ్ళు ఆనందిస్తే ఏమవుతుందంట, మనకి అన్నీ కూడా మనం కోరుకున్నవి మనకి ఇస్తాయి. అదే కీర్తనలు 37:4 ఉంటుంది. ఒకసారి చదవండి అది. హృదయ వాంఛలను తీర్చు. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. హల్లెలూయా. యెహోవాను బట్టి సంతోషిస్తే అంట ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తాడంట. ఇక్కడ ఆమె యెహోవాను బట్టి, దేవుని బట్టి ఫస్ట్ తన హృదయాన్ని దేవునికి సమర్పించుకుంది అండ్ ఒక దేవుని ఉద్దేశానికి సమర్పించుకుంది. అండ్ అది చేయడానికి ఆమె ఎవరి ఇన్స్ట్రక్షన్స్ వింటుంది? మొర్దెకాయి ఇన్స్ట్రక్షన్స్. ఫార్మ్ ఆఫ్ జీససే మొర్దెకాయి కూడా. ఇక్కడ లా, నియమం, దేవుని యొక్క వాక్యం. ఆమెకి ఎప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది, హెచ్చరించేది ఎవరు? మొర్దెకాయి. ఆమె దానికి ఎప్పుడు కూడా షీజ్ రెడీ. అక్కడికి వెళ్ళమన్నాడు, ఆమెని వేరే కన్యకలతో సమకూర్చారు, కానీ ఆమె ఉద్దేశం ఒక్కటే ఉంది. ఆమె ట్రైన్ చేస్తారేమో, టీచ్ చేస్తారేమో. లాస్ట్ మీకు మనము హన్నా గురించి చూసాం, ఎలా తను సమయాన్ని సిద్ధపరిచింది. తన లైఫ్ టైం అంతలో కూడా ఆయన నమ్మకముగా ఉన్నాడు. అది న్యాచురల్గా అది రాలేదు. మదర్ ఏం చేసింది? తను ట్రైన్ చేసింది. ఇక్కడ కూడా చూస్తే మొర్దెకాయి తన డాటర్గా తీసుకొని ఒక పర్పస్, ఒక ఉద్దేశము కోసం ఆమెను ట్రైన్ చేశాడు. ఎందుకు? ఆమె మొర్దెకాయి వాయిస్ని ఆమె ఎప్పుడు కూడా పెడచెవున పెట్టలేదు. మనం తర్వాత చూసే చాప్టర్స్లో తెలుస్తుంది మనకి. మొర్దెకాయి చెప్పింది ఆమె షుడ్ నాట్ ఇగ్నోర్ దట్. అయిపోయింది, ఇంకేంటి, నేను రానని చలో. సో ఇప్పుడు మనం దేవుని బిడ్డలు అయిపోయాము, ఇంకా మనం ఏది ఎవరిని ఫాలో అవ్వకలే, ఏ రూల్స్ ఫాలో అవ్వకలే అని ఒక ఏమంటారంటే నియమం లేని ఒక లైఫ్ని మనం జీవిస్తుంటాం. లేదు, గాడ్ అట్లాంటి నచ్చదు. గాడ్ ఇస్ నాట్ గాడ్ ఆఫ్ కన్ఫ్యూజన్ అంట. అల్లరికి కర్త కాదు, కానీ ఆయన ఏంటంట సమాధానానికి, ఒక ఆర్డర్కి కర్త. నియమం లేని ఇది ఇష్టం ఉండదు దేవుడికి. మనం చాలాసార్లు ఫ్రీడమ్ ఇన్ స్పిరిట్ వేరే చాలా మిస్ఇంటర్ప్రిట్ చేస్తాం. ఆ దేవునిలో ఉండే స్వాతంత్రం వేరే. దేవునిలో ఉండే స్వాతంత్రం మనం నియమాల్ని బ్రేక్ చేయాలని ఎప్పుడు చెప్పదు, అది వేరే. ఆత్మలో స్వాతంత్రం ఎప్పుడు కూడా మన నియమాల్ని బ్రేక్ చేయడానికి ఇచ్చేది. అన్లెస్ ఇట్ ఈస్ ఎ మ్యాన్ మేడ్ ఒక ఆచారం, ఒక పద్ధతి ఏదైతే మనం దేవుని నుంచి దూరపరుస్తుందో అటువంటి నియమాల్ని బ్రేక్ చేయమంటాడు, కానీ దేవుని నియమాల్ని బ్రేక్ చేయడానికి ఇష్టపడు. అలా ఒకవేళ అన్ని నియమాలు బ్రేక్ చేయాలంటే ఎవరు ఫస్ట్ చేసేవాళ్ళు? యేసు ప్రభువే. కానీ ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాను, కానీ దాన్ని కొట్టివేయడానికి రాలేదంటాడు. హల్లెలూయా.
సో మనము దేవుని యొక్క వాక్యానుసారం ఇక్కడ చూస్తే మొర్దెకాయి చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యే వ్యక్తిగా ఆమె ఉద్దేశం ఒకటే ఉంది. ఎందుకు వచ్చింది ఆమె? రాణి కావడానికి. ఎవరిని ప్లీజ్ చేయాలి? ఆమె రాజుని ప్లీజ్ చేయాలి. దానికి ట్రైన్ చేయడానికి ఒకరిని పెట్టారు. ఆమె ఏం చేస్తుంది? ఆయన ఏందో దయ పొందిందంట. ఫస్ట్ ఆయన దృష్టికి ఆమె ఇంపైనదిగా ఉంది. ఆయన ఏందో దయ పొందింది కాబట్టి ఆమె ఏం పొందుకుంది? శ్రేష్టమైన పొందుకుంది. 7 చెలికత్తలు అంటే తనకి హెల్ప్ చేయడానికి పర్ఫెక్ట్ సిచ్యువేషన్ సినారియో తనకు క్రియేట్ చేయబడింది. నాకు నిజంగా తర్వాత వచనాలు చూస్తే ఐ వాజ్ రియల్లీ ఫిల్డ్ విత్ టియర్స్. చూద్దాం తర్వాత వచనం. తర్వాత చదవమా. మొర్దెకై నీ జాతిని నీ వంశమును కనబరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి ఉండెను గనుక ఆమె తెలుపలేదు. ఎస్తేరు ఎలాగుండెనో అదియు ఆమెకేమి సంభవించునో అదియు తెలుసుకొనుటకై అంతఃపురం యొక్క ఆవరణం ఎదుట ప్రతిదినము మొర్దెకై తిరుగులాడుచుండెను. 6 మాసములు గోపరస తైలముతోనూ 6 మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవువారు 12 మాసములైన తరువాత రాజైన అహష్వేరోషు నొద్దకు వెళ్ళుటకు. చాలు ఇక్కడ మనం చూస్తే 10వ వచనంలో ఏముంటది? ఎస్తేరు ఏంటంట, ఆమె ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో వంశమును కనపరచకూడదని ఎవరు ఆజ్ఞ ఇచ్చారు? మొర్దెకై. ఆమె ఏం చేసింది? చెప్పలేదు. ఆమె యొక్క ఐడెంటిటీ ఆమె చెప్పలేదు. మన ఐడెంటిటీ, మన యొక్క గుర్తింపు ఎక్కడ దాగి ఉండాలి? దేవునిలో. ఆ ఐడెంటిటీ దేవునిలో దాగి ఉండాలి. కానీ మనకు ప్రత్యేకమైన గుర్తింపు రావాలని ఉండొద్దు. మన ఐడెంటిటీ మర్చిపోయి దేనికోసం మనము ఇదవ్వాలి? మన రాజుని ప్లీజ్ చేయడం అనేది ఉండాలి. ఇక్కడ మనం ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలంటే వీఆర్ మిస్డైరెక్టెడ్. మన గురి నుంచి తప్పిపోతున్నాం. మన ఐడెంటిటీ చాలామందికి మనం చూస్తే హీరోస్ ఆఫ్ ద బైబిల్ వారి పేర్లు కూడా రాయబడలేదు. మనకు ఎక్కడ తెలుస్తున్నాయి వాళ్ళ గురించి? పరలోకంలో వాళ్ళ గొప్పతనం గురించి చెప్తాయి. కొంతమంది పేర్లు కూడా మెన్షన్ చేయబడలేదు. అయితే వాళ్ళు హీరోస్ కాదా? వాళ్ళు కూడా హీరోస్ ఆఫ్ ఫెయితే. వారి ఐడెంటిటీ ఈజ్ హిడెన్. ఇక్కడ ఎస్తేర్ ఐడెంటిటీ ఏమన్నాడు? మొర్దెకై నువ్వు ఇచ్చేయదు. ఇక్కడ చూస్తే మరి మొర్దెకై ఆమె క్షేమం కనుక్కోవడానికి ప్రతిరోజు అక్కడ దేవుడు మనని పిలిచి దేవుడు ఏమంటాడు? నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టాను, నా పరిశుద్ధాత్మ నేను పంపిస్తానంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు పని ఏంటంట? అది చూద్దామా. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనం అనుకుంటా. ఒకసారి చూడమా. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. 14:26 ఒక్క నిమిషం. ఆయన మీకు ఏం బోధిస్తున్నాడు ఆ విషయాలు మీకు తెలియజేస్తాను. 23 14th chapter 18th verse. మిమ్మను అనాథులనుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూనూ చూడదు. 26వ వచనం చూద్దాం. 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును. సో ఇక్కడ మనం చూస్తే పరిశుద్ధాత్మ పని ఏంటంటే యేసుప్రభు యొక్క విషయాలు జ్ఞాపకం చేయడం, యేసుప్రభు చెప్పిన విషయాలు జ్ఞాపకం చేస్తూ మనల్ని సిద్ధపరచడం, తండ్రి కోసం మన తండ్రి రాజ్యంలో చేరడానికి మనం సిద్ధపరచడం. ఇక్కడ మనం చూస్తే తను సిద్ధపడతా ఉంది, తను ఇచ్చేస్తా ఉంది. తర్వాత ఏంటంటే 12వ వచనం చూడండి. 12వ 6 మాసములు గోపురస తైలముతోనూ 6 మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవువారు 12 మాసములైన తరువాత రాజైన అహష్వేరోషు నొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నదానికి వంతు వస్తుంది. కానీ ఇక్కడ 6 మాసములు గోపరస తైలం. నేను దాని గురించి చదువుతూ ఉండే. ఇంగ్లీష్లో మర్ అంటారు. అదేంటంటే ఏమైనా స్పాట్స్, బ్లెమిషెస్ అంటే ఏమైనా మచ్చలు, డాగులు ఏమైనా ఉంటే అదంతా తీసివేస్తుందంట. సో ఇక్కడ 6 నెలల పాటు 12 నెలల పాటు ఎందుకు సిద్ధపడుతున్నారు? వాళ్ళు క్యారెక్టర్ బిల్డ్ చేయడానికి, ఒక మరి రాణిగా ఉండడానికి సిద్ధపడుతున్నారు.
మనము ఆ దేవుని యొక్క రాజ్యంలో వచ్చాం. దేవుని యొక్క రాజ్యం వచ్చాక ఇక్కడున్న మనకున్న పని ఏంటి, మనకున్న గోల్ ఏంటి, గురి ఏంటి? మనం రాజుని చేరాలి, రాజుని ప్లీజ్ చేయాలి. మన అల్టిమేట్ గోల్ ఏంటంటే మనం యేసు ప్రభుతో ఏకమవ్వాలి, వ్యక్తిగతంగా సంఘంగా. అది మన గోల్ ఉండాలి. వ్యక్తిగతంగా ఉంటేనే సంఘంగా గోల్ ఉంటుంది. వ్యక్తిగతంగా ఆ గోల్ లేకపోతే సంఘంగా ఆ గోల్ కలిగి ఉండాం. సో వ్యక్తిగతంగా మనకి ఏంటి, నా రాజుని నేను ప్లీజ్ చేయాలి. ఇక్కడ అంటే ఆ గోపురస తైలంతో సుగంధ ద్రవ్యం పర్ఫ్యూమ్స్తో ఆమెను సిద్ధపరుస్తున్నారంట. అదేంటి, మన హార్ట్ని సిద్ధపరచుకోవడం, మచ్చ డాగు కలంకం లేని వధువుగా సిద్ధపడడం. హల్లెలూయా. మచ్చ డాగు ఆ మర్ అనేది ఏం చేస్తుందంట, ఆ గోపురస తైలము బ్లెమిషెస్ని తీసేస్తుందంట. ఇక్కడ బాహ్యంగా కనిపించే బ్లెమిషెస్ని తీస్తుంది. ఇప్పుడు మనం ఆత్మీయంగా తీసుకుంటే ఆత్మీయంగా మన హృదయాన్ని, మన క్యారెక్టర్ని, మన రాజును ప్రభువును కలుసుకోవడానికి, మన వరుణ్ణి కలుసుకోవడానికి సిద్ధపడడం అన్నమాట. 12 మాసములు అది చేస్తారు. తర్వాత ఒక్కొక్కరికి ఒక అవకాశం వస్తుంది. ఏంటి, మనము ఆ రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు వద్ద మనము పెట్టబడడానికి ఒక రోజు వస్తుంది. ఇక్కడ కూడా ఆ యొక్క కన్యకలు ఎవరైతే సిద్ధపడ్డారో వాళ్ళందరికీ ఛాన్స్ వచ్చింది కదా, వచ్చింది. అట్లీస్ట్ కొంతమంది కన్నా వచ్చింది. ఏంటంటే వంతు చొప్పున ఒక్కొక్కళ్ళు వారి టైం వచ్చినప్పుడు వాళ్ళు ప్రవేశపెట్టబడతారు. మనందరం కూడా మన టైం వచ్చినప్పుడు దేవుడి సన్నిధిలో మనం ఎవ్వరు కూడా తప్పించుకోలేరు, అందరూ కూడా ప్రవేశపెట్టబడాలి. తర్వాత చదువు. ఒక్కొక్క చిన్నది రాజునొద్దకు ఆ విధముగా పోవుచుండెను. ఏమనగా ఆ తీరున వారు పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణమగుచుండెను. మరియు అంతఃపురములో నుండి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇయ్యబడుట కద్దు. ఇక్కడ చూడండి, అంతఃపురం నుంచి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయమందు ఆమె ఆ చిన్నది లేకపోతే ఏమేమి కోరిన అవన్నీ కూడా అది అట్టి స్త్రీకి ఇయ్యబడుట కద్దు. సో ఏమేమి కోరుకుంటారు అవన్నీ ఇస్తారంట. ఏమేమి కోరుకుంటారు అవన్నీ ఇస్తారంట. తర్వాత చూడండి వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో. సాయంత్రం మందు ఆమె లోపలికి వెళ్ళి మరుదినము ఉపపత్నులను కాయు రాజు యొక్క షండుడైన షయష్గజు అను అతని వశములోనున్న 2వ అంతఃపురమునకు తిరిగి వచ్చును. ఆమె యందు రాజు సంతోషించి ఆమెను పేరు పెట్టి పిలిచితేనే గాని ఆమె రాజునొద్దకు మరలా వెళ్ళకుండెను. మొర్దెకై ఒక్కసారే వాళ్ళకి ప్రవేశం దొరుకుతుంది, వాళ్ళకి ఏమేమి ఇష్టమో అవన్నీ తీసుకొని వెళ్ళొచ్చంట. కానీ తర్వాత ఏంటంటే వాళ్ళు ఏ లిస్ట్లో ఉంటారు, ఒక ఉపపత్నిగా ఉండిపోతారు. రాణిగా కారు, ఉపపత్నిగానే ఉండిపోతారు. ఆ వెళ్ళే సమయంలో ఏదంటే అది తీసుకొని వెళ్ళొచ్చంట. చాలాసార్లు మనం ఎవ్రీథింగ్ ఇస్ పర్మిసిబుల్ బట్ ఎవ్రీథింగ్ ఇస్ నాట్ బెనిఫిషియల్. అన్నీ మనం క్రైస్తవులుగా మనం అనుకో అన్నీ మనం చేయొచ్చు, వీఆర్ ఫ్రీ టు డూ ఎవ్రీథింగ్. ఆ ఫ్రీడమ్ని చాలామంది మేము ఏం చేస్తాం, మిస్యూజ్ చేసుకుంటాం. చాలామంది లోకపరమైన వాటిని ఎంచుకుంటుంటాం, మనం దేవుడిని ఎంచుకోం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి అన్నీ పర్మిసబులే, అన్నీ చేయడానికి పర్మిషన్ ఉంది. కానీ అన్నీ కూడా మనకి ఏమంటారు, బెనిఫిషియల్గా ఉండవంట. అవి బెనిఫిషియల్గా ఉండవు. మనకి బెనిఫిట్ వచ్చే విధంగా, మన మేలు చేసే విధంగా ఉండవంట. అన్నీ పర్మిసబులే, అన్నీ చేయడానికి మీకు ఓకే. సో నేను అది చేయకూడదా, ఇది చేయకూడదా, అది చాలామంది అంటారు. మేము క్రైస్తవులుగా అయితే ఏంటి, మేము అది చేయండి. కానీ నువ్వు రాజుకి మరి రాణిగా అవ్వాలంటే కొన్ని నియమాలు నువ్వు పాటించాలి. లేకపోతే ఏమవుతావు, నువ్వు ఉపపత్నిగా మిగిలిపోతావు. అండ్ ఉట్టి రాజు ఎప్పుడైతే నేను ప్లీజ్ అవుతాడో పిలిస్తే తప్ప నీకు ప్రవేశము లేదు. సో ఇఫ్ యూ డిజైర్ ఎవ్రీథింగ్, అన్నీ మనం ఈ లోకపరంగా ఆశిస్తూ నేను పరలోకానికి వెళ్ళాలనుకుంటే నువ్వు ఏదో అగ్నిని తప్పించుకొని వెళ్ళిన వాడిలాగా నువ్వు ఉండిపోతావు. జస్ట్ ఎస్కేప్. కానీ క్రౌన్ పొందుకునే వాడిలాగా దానిలాగా ఉండకపోవచ్చు, క్రౌన్ పొందుకునే విధముగా ఉండకపోవచ్చు. తర్వాత చదవమా. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహైలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారముగాక మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. చాలు. ఇక్కడ చూస్తే ఏముంది,
ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు ఎస్తేరుకి వంత వచ్చిందంట. ఇప్పుడు హల్లెలూయా. హల్లెలూయా ఎస్తేరుకి వంత వచ్చినప్పుడు ఆమె ఏం చేసిందంట? హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఆమె ఎవరిచ్చిన అలంకారం కోరుకుందంట? హేగే. మనం నిజంగా మనం దేవునికి ప్లీజ్ అయిన వారిగా ఉండాలంటే పరిశుద్ధాత్మ మనని ఏ విధంగా తయారు చేయాలనుకుంటున్నాడో, ఏ విధంగా మనం ఉండాలనుకుంటారో, ఎవరికి మరి మన వరుడు దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపరచగలిగిన కరెక్ట్గా ఏమి వరుడికి కావాలని తెలిసిన వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. సో మనం ఇక్కడ ఇంగ్లీష్లో ఏముంటుందంటే, అండ్ బట్ వాట్ హేగే ద కింగ్స్ యోనక్ ద కస్టోడియన్ ఆఫ్ ద ఉమెన్ అడ్వైజ్డ్ అండ్ సారీ ఇక్కడ టు గో ఇన్ టు ద కింగ్ షీ రిక్వెస్టెడ్ నథింగ్. ఆమె ఏమీ కోరలేదంట. షీ రిక్వెస్టెడ్ నథింగ్. ఏమీ కోరలేదంట. ఏమి కోరిందంట ఆమె? బట్ వాట్ హేగాయ్ ద కింగ్స్ యూనాక్ ద కస్టోడియన్ ఆఫ్ ద ఉమెన్ అడ్వైజ్డ్. ఆయన ఏమైతే అడ్వైజ్ ఇచ్చాడో ఆ అడ్వైజ్కి మాత్రం ఆమె లోబడి ఇంకేది కోరుకోలేదంట. హల్లెలూయా. మనము రాజుకు అంగీకారమైన రాణి అవ్వాలి అంటే మనం ఏం కోరుకోవాలి? బ్రైడ్ అవ్వాలంటే మనని సిద్ధపరుస్తున్న హేగే మాట వినాలి. ఆ హేగే పరిశుద్ధాత్మ మన సిద్ధపరచడానికి, మనం వధువుగా మరి యేసు ప్రభువుకి మనం అనుకూలమైన విధముగా మనం సిద్ధపరచడానికి దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మని పంపించాడు. మనం దేవుని మాట వినడానికి. ఎవరైతే మరి ఏమంటారు, నాకు తెలుగులో గుర్తు రావట్లే, రోమపత్రిక 8:14 చూడండి. 8వ అధ్యాయము 14వ వచనం చూడండి. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవుని ఆత్మచేత నడిపింపబడుదురు వారు దేవుని కుమారులై ఉందురు. దేవుని ఆత్మకు ఆమె అప్పగించుకుంది. నాకు ఇంకేది వద్దంది. హేగే నువ్వు చెప్పు, నేను ఎలా అలంకరింపబడాలి, రాజుకి ఇష్టంగా ఉండాలంటే నేను ఎలా ఇది మీరు నోట్ చేసుకోండి. ఇది మీ బైబిల్స్లో చాలా ఇంపార్టెంట్. ఆమె ఎస్తేర్ ఏమీ కోరుకోలేదంట. హేగే ఎలా అయితే తనని సిద్ధపరిచాడో అలాగే ఆమె రాజు సముఖమునకు వెళ్ళిందండి. ఆమె కేవలం రాజుకు మాత్రమే కాదంట, ఇంకెవరికంట చూడండి. ఎస్తేరుని చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఎస్తేరు చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ చాలా మంది ఉన్నారు. ఆ రాజ్యంలో ఉన్న మరి స్త్రీ కన్యకలు అందరినీ ప్రవేశపెట్టారు. 12 నెలలు అందరినీ ట్రైన్ చేశారు. రాజు దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే అది తీసుకొని వెళ్ళొచ్చు. ఎవరెవరు ఏమేమి తీసుకెళ్ళాలో, నగలు ఏమేమో ఉండొచ్చు, ఎన్నో ఉండొచ్చు. వారి ఆశలన్నీ తీర్చుకున్నారంట. మనం చూస్తే ఇజ్రాయేల్ గురించి కూడా రాయబడుతుంది. వారు ఏం అడిగారో అది దేవుడు వాళ్ళకి ఏం చేస్తాడంట? ఇచ్చాడంట. కానీ వాళ్ళ హృదయాలకు ఏంటంట? క్షీణత కలిగిస్తాడు. ఎంత డేంజరస్! వాళ్ళు అడిగిన మాంసము ఇచ్చాడు దేవుడు, కానీ వాళ్ళ పళ్ళల్లో అది ఉన్నప్పుడు ఏమొచ్చిందంటే వాళ్ళ పైన తీర్పు వచ్చిందంట. ఇస్తాడు దేవుడు. అందరికీ ప్రాస్పెరిటీ ఇష్టం. దేవుణ్ణి, రాజుని ప్లీజ్ చేయడం ఎంతమందికి ఇష్టం? నువ్వు ఇది అడుగు, దేవుని వాక్యంలో ఇది అడుగు, అది చేయి, ఇది అడుగు పొందుకో, అడుగు పొందుకో, అడుగు పొందుకో. ఇక్కడ కూడా వాళ్ళకి ఏది అడిగితే అది ఇచ్చారంట. కానీ ఒక్క కన్యక ఉంది, ఆమె ఏంటంట? హేగే ఏదైతే చెప్పాడో అదే చేసిందంట. ఆమె ఏమందంటే అందరి దృష్టిలో దయ పొందిందంట. తర్వాత వచనం 16. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడియందు 7వ సంవత్సరమున టెబేతు అను 10వ నెలలో రాజునగర్లోనికి అతని యొద్దకు పోగా, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములను పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే పర్పస్ అకంప్లిష్ అయింది. మన లైఫ్లో కూడా మనము ఆ పరుగు పందాన్ని మనం కంప్లీట్ చేసుకొని ఆ క్రౌన్ పొందుకోవాలంటే మనం ఎట్లా ఉండాలా? మనం హేగే మాట వినాలా, హోలీ స్పిరిట్ మాట వినాలా. మన ఆశ ఇంకేం ఉండకూడదు. ఏముండాలా? నువ్వు నేనేమి కోరుకోవాలి? నన్ను దేవుడు, పరిశుద్ధాత్మదేవ నన్ను సిద్ధపరచు, నన్ను సిద్ధపరచు, నన్ను మరి తండ్రి మరి నా వరుడు యేసయ్య వచ్చినప్పుడు నేను ఆయనకు అంగీకారంగా ఉండాలి. నన్ను సిద్ధపరచు, నా సంఘాన్ని సిద్ధపరచు.
నాకు ఇంకేది అక్కర్లేదు. మన రెగ్యులర్ అవసరతలు కోరుకోవద్దని దేవుడు అన్నాడు. ఆమెకు అలంకరణ ఉందా లేదా? ఉంది. సో అవసరం ఉన్నంత అలంకరణ ఉంది. కానీ మిగతా వాళ్ళు వాళ్ళ ఆశ కొద్దీ వాళ్ళు అన్నీ తీసుకొని వెళ్ళారేమో రాజు దగ్గరికి. అది రాజుకి వేరే వాళ్ళకి ప్లీజింగ్గా లేదు. మనం మేము ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అంటే యాక్చువల్లీ మనుషుల హృదయంలో ఏముందో అది బయటకు వస్తుంది. నియమం ఏది లేదు, మీకు ఏమి రిస్ట్రిక్షన్స్ లేదంటే యాక్చువల్లీ మనుషుల హృదయంలో ఏముందో బయటకు వస్తుంది. నేను ఒకసారి నాకు ఎవరికైనా ఇట్లా మరణం హఠాత్తుగా సంభవించి లేకపోతే వాళ్ళపైన తీర్పు వచ్చింది అన్నట్టు అనిపిస్తే నేను అడిగాను, దేవా ఎందుకు వాళ్ళకు ఒక్క అవకాశం ఇవ్వలేదు? ఎందుకు అంటే వాళ్ళ హృదయంలో ఏముందో ఆయనకు ముందే తెలుసు. వాళ్ళకి అవకాశం ఇస్తే ఏం జరగబోతుందో దేవుడికి ముందే తెలుసు. కొన్నిసార్లు ఆ పరిస్థితి రాకుండా ముందే దేవుడు తీసుకెళ్తాడు. ఇక్కడ ఆమె రాణి అవ్వడానికి ఆయన మాట ఆమె అంగీకరించింది, ఆమె ఒప్పుకుంది. ఆమె హేగే మాట తప్ప ఎవ్వరి మాట ఆమె ఆలకించినట్టు మనకు తెలియదు. ఎంతమంది అడ్వైస్ ఇస్తుండొచ్చు. చాలామంది నువ్వు మొదలైసావు కదా నాకు ఒక అడ్వైజ్ ఇవ్వు అంటే చాలామంది ఉచితంగా అడ్వైజులు చాలామంది ఇస్తారు. ఇస్తారా? ఇస్తారు. కానీ ఆమె ఏం చేసింది? రాణి కావడానికి నన్ను బెస్ట్ పర్సన్ ట్రైన్ చేయగలిగింది ఎవరు అనుకుంది? హేగే. ఎందుకంటే రాజుకి ఎటువంటి రాణి కావాలో ఎవరికి తెలుసు? ఎవరు ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్నారు రాజు దగ్గర? హేగేనే. ఆ 12 సంవత్సరాలు సిద్ధపరిచింది ఎవరు? హేగే. 12 నెలలు ఎవరు సిద్ధపరిచారు? హేగే. ఈరోజు మనము పరీక్షించుకుందాం. మనకి ఎటువంటి ఇది ఉంది? మనము ఆ క్రౌన్ గెలుచుకోవాలని అందరికీ ఆశ ఉంది. ఏమంటారు, ఆ సూషాను ప్రాంతంలో కన్యకలందరికీ ఆశ ఉందా లేదా? ఏం ఆశ ఉంది? నెక్స్ట్ క్రౌన్ క్వీన్ నేనే ఉండాలని ఆశ ఉంది. ఆశ అందరికీ ఉంటుంది. కానీ అది దాన్ని పనిచేసే వాళ్ళు మాత్రం చాలా కొద్ది మందే ఉంటారు. ఐగుప్తు నుంచి బయలుదేరిన అప్పుడు మరి కానాను చేరాలని ఎంతమందికి ఆశ ఉంది? ఉందా లేదా? అందరికీ ఉందా? ఉట్టి ఒక్కళ్ళకే ఉందా? లేదు, అందరికీ ఉంది. అందుకే కదా బయలుదేరారు. కానీ ఎంతమంది చేరారు? బయలుదేరిన వారిలో 2 చేరారు. అంతం వరకు ఎవరైతే కొనసాగుతారో, సహిస్తారో వాళ్ళే రక్షింపబడతారు. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ప్యూరిఫికేషన్, మనని మనం సిద్ధపరచుకోవడం, హేగే మాట వినడం. రాణిగా అవ్వాలంటే అదే ఇది, ఇంకా వేరే ప్రాసెస్ ఏం లేదు. మనం పరిశుద్ధాత్మకు అప్పగించుకోవాలి. హేగే మొదకై ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. ఇక్కడ మనం చూస్తే ఒక దాగి ఉన్న స్త్రీ ఏమైందంటే ఇప్పుడు ఒక స్టార్గా మారింది. షీ వాజ్ హిడెన్, ఎవరికీ తెలియదు, బట్ షీ బికేమ్ ఎ స్టార్. అందరికీ తెలిసింది, క్రౌన్డ్ క్వీన్ అయిపోయింది. అందరూ క్రౌన్డ్ క్వీన్ కావాలనుకుంటారు, కానీ కొందరే ఆ యొక్క దిశలో వెళ్తారు. ఇవి మనము దీనిపైన మెడిటేట్ చేద్దాం ఈ వీక్. నేను ఎలా ఎస్తేరుగా ఉండగలను? నా ఆశ ఉంది, ఇతర కన్యకలకు ఉన్నట్టు నాకు ఆశ ఉంది, కానీ నేను ఎట్లా అవుతాను? ఎస్తేరుని ఎలా అవుతాను? నేను ఉట్టి ఐస్క్రీనులాగా ఉండాలా? నేను నక్షత్రంగా మారాలా? అది మన చేతిలో ఉంది. దేవునికి అంగీకారమైన పాత్రగా నేను ఉండాలా, లేకపోతే ఘనమైన పాత్రగా నేను మారాలా, ఘనహీనమైన పాత్రగానే నేను మిగిలిపోవాలా? మన చాయిస్ అది. హల్లెలూయా.